హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి హిరణ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ టాపిక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్యాబ్రిక్తో బటన్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి కావాల్సిన ఫ్యాబ్రిక్ కలర్ అనేది తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది బటన్ పైన ఇలా పెట్టుకోవాలి. ఈ బటన్స్ వచ్చేసి మనకి చాలా ఫ్లాట్గా ఉంటుంది. అలాగే చిన్న సైజు బటన్స్ అనేవి తీసుకున్నాను. మీరు కావాలంటే కూడా సేమ్ ఇలాంటి బటన్స్లోనే మనకి ఇంకా పెద్ద సైజ్ కూడా వస్తాయి. పెద్ద సైజ్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బటన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదొక బటన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇలా థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా మొత్తం బటన్ చుట్టూ కూడా రోల్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేది పడకూడదు అనమాట. ఎగ్జాక్ట్గా మనకి బటన్ ఎలా అయితే ఉందో అలా ఫినిషింగ్ అయితే నీట్గా రావాలి. అప్పుడే మనకి బటన్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బటన్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ బటన్ వచ్చేసి చాలా ఫ్లాట్గా ఉంటుంది. దీనికి కింద కూడా ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉండిపోతుంది అనమాట. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టైప్ అనమాట. మనకి బటన్ ఎంతైతే ఉంటుందో దానికి డబుల్ సర్కిల్ అనేది తీసుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే మనము ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా ఎడ్జెస్లో మనము స్టిచెస్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతిసారి కూడా మ్యాక్సిమం మన కలర్కి తగ్గట్టు బటన్స్ అనేవి దొరకపోవడం, లేకపోతే ఒక్కొక్క బటన్స్ చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా ఈజీగా మనం వేసుకునే డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్గా ఫ్యాబ్రిక్స్ అయితే ఈ విధంగా ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ సర్కిల్ అంతా కూడా లాస్ట్ ఎడ్జ్ వరకు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కాటన్ అనేది తీసుకుంటున్నాను. కొద్దిగా కాటన్ తీసుకొని బటన్ ఉంది కదా, బటన్ కూడా తీసుకోవాలన్నమాట. బటన్ తీసుకుని దీనిపైన ఇట్లా ప్లేస్ చేయాలి. అంటే కాటన్ వచ్చేసి పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి దీని ఫినిషింగ్ అనేది పైన కొంచెం రౌండ్ షేప్లో కాకుండా కొద్దిగా డిఫరెంట్ షేప్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా, కింద సైడ్ వచ్చేసి మనకి ఫ్లాట్గా ఉంటుంది. ఇలా ఫ్లాట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము ఫ్యాబ్రిక్కి అంటే మనం వేసుకున్న డ్రెస్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముందు చూపించిన బటన్లో అయితే మనకి కిందంతా కూడా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండడం వల్ల ఏంటంటే అది అటు ఇటు పడుతూ ఉంటుంది అనమాట. దాన్ని కూడా మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనము డ్రెస్కి అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్స్ వచ్చేసి నేను ఒక చిన్న బాబు కుర్తా కోసం చేశాను అనమాట. నాకైతే మ్యాచింగ్ ఎక్కడా దొరకలేదు, సో దాని గురించి. అండ్ మిడిల్లో అయితే కనుక నేను కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా బటన్కి అయితే స్టిక్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇదైతే కొత్తగా వేసుకున్నాను అనమాట. బటన్స్ అనేవి చాలా బాగున్నాయి. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో కంటెంట్ ఒకసారి చెక్అవుట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.